హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చేశాను. ఏ ఫుడ్ కలర్ వాడకుండా తక్కువ ఆయిల్తో దమ్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం చేశాను మటన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీలు అన్నీ చేసుకుంటూ ఉంటాను, కానీ మటన్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను. అది హెల్తీగా, ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ ఆయిల్తో ఫుడ్ కలర్ ఏమీ వాడకుండా చేశాను అనమాట. చిన్నపిల్లలు తినేది కాబట్టి ఫుడ్ కలర్స్ అవన్నీ వాడకూడదు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ప్రాసెస్ ఏంటి అన్నీ చూపిస్తాను చూడండి. ఫైనల్ ఇదనమాట. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ వేడి వేడి బిర్యానీ పైన నిమ్మరసం పిండుకొని ఆనియన్ నంచుకొని మధ్య మధ్యలో ఎగ్ తింటూ సూపర్ ఉంది. ఎలా చేయాలో నేను చూపిస్తాను, ట్రై చేసేయండి. ముందుగా నేనైతే వాటర్ లేకుండా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా. ఓన్లీ 1 టేబుల్ స్పూన్, ఒక ఎగ్కి 1 స్పూన్ వాటరే సరిపోతుంది. 4 ఎగ్స్ కడిగేసి ఏంచి కుక్కర్లో చిన్న పాట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసుకున్నా. చూడండి 98 డిగ్రీస్ వచ్చేసింది. అది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది 98 డిగ్రీస్ వచ్చిన తక్షణమే మనం మూత ఓపెన్ చేయకూడదు, అలాగే రెస్ట్ వదిలేసేయాలి. బాగా కుక్ అవుతుంది. మధ్యలో తీసారంటే సరిగా బాయిల్ అవ్వదు, అది కూడా చూసుకోండి. ఆనియన్స్ ఒక 4 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేను ఇలా బాక్సెస్లో అయితే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట, అంటే ఖరాబ్ అవ్వదు ఇలా పెట్టుకుంటే. ఆనియన్స్ కట్ చేసుకున్న, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ ఒక ప్లేట్లో కట్ చేసుకొని, నిమ్మకాయ కూడా పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి 4 మినిట్స్ తర్వాత మనకి కుక్ అయిపోయింది కదా, అవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 గ్లాసులు మామూలు రైసే తీసుకున్నా, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోండి. బాగా కడిగేసి వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఏఎంసీ పాటే ఇది, రోస్టర్ అని చెప్పేసి దీంట్లోనే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తక్కువ ఆయిల్తో. మనము మామూలు పాట్లో అయితే ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, దీంట్లో అట్లా అవసరం లేదనమాట. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఈ ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసుకోండి. అది వేగుతూ ఉంటే ఇంకో సైడు కొంచెం మిగిలించుకున్న ఆనియన్, దాంట్లో 2 టమాటాలు వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రై అయిపోయే ఆనియన్స్, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మీరు మామూలుగా వేరే పాట్లో చేసుకుని ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు కదా, ఆ ఆయిల్ పక్క కూడా పెట్టేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సూపర్ టేస్ట్. అసలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే పాట్లోనే వేసేసుకోవాలి. ఆయిలే సరిపోతుంది. నేను 2 గ్లాసులు రైస్ వేసుకున్నా కాబట్టి 4 గ్లాసులు వేసుకుంటారు కదా మామూలుగా ఏఎంసీ పాట్లో, 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎందుకంటే మనకి 80% ఉడికితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3 గ్లాసెస్ వేసుకున్నా. చూడండి బిర్యానీ మసాలాలంతా, ఏలకులు, చెక్క, షాజీరా ఇవన్నీ ఇందులో వేసుకొని, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని మనం తక్కువే వేసుకోవాలి. ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు కదా, ఈ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. ఉప్పు వేసేసుకొని క్విక్ లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏఎంసీ పాట్స్లో. మీరు ఏఎంసీ కుక్ నార్మల్గా చేసుకునే వాళ్ళైతే మామూలుగా 70% కుక్ అయిన తర్వాత లేదా వాటర్ ఆన్ చేసి రైస్ పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి పైన ఇలా లిడ్ పెట్టేసి ప్రెస్ చేసి లాక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అది టర్బోకి వచ్చేసి కొందరికి మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. మటన్ కేజీ మటన్ తెచ్చారనమాట. దీన్ని క్లీన్గా కడిగేసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. చూడండి నల్లి బుక్కలు 2 పక్కా ఉంటుంది మటన్ తెచ్చుకున్నప్పుడు. ఇది క్లీన్గా కడిగేసుకోవాలి. ఏదైనా చిన్న హెయిర్ లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పోతుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెష్ మటన్ అనమాట. డైరెక్ట్గా మనమే పై తీసుకుంటే వేస్ట్. బయట ఆర్డర్లు పెట్టుకోవడమో, లేకపోతే చికెన్ అయితే మనం కనిపెట్టుకోగలము, మటన్ని కనిపెట్టుకోలేం కదా. ఏ మటన్ ఇస్తారో వాళ్ళు, లేకపోతే బిర్యానీ బయటనిగా తెచ్చుకోవడము అది చేయకండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి నేనైతే నమ్మను అసలు. చూడండి మటన్ కడుక్కున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా, మటన్ మసాలా, కారం, పసుపు, పెరుగు, కొంచెం టమాటా పేస్ట్ వేసాను. తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. పసుపు ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోండి. లాస్ట్లో నిమ్మరసం పిండి వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోండి.
ఆ మసాలాలంతా మటన్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి రైస్ రెడీ అయ్యే కొందరికి ఇది మ్యాగ్నెట్ అయిపోతుంది. ఏఎంసీ పాట్ సింగిల్ పాట్స్ ఉండేవాళ్ళు ఇలా మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. చూడండి రైస్ రెడీ అయిపోయింది. ఆ టర్బోకి వచ్చేసింది కదా, ఆ సైడ్లో ఆ ఎల్లో బటన్ దగ్గర ఎయిర్ అనేది పోతూ ఉంటుంది. అదంతా అవుట్ అయిన తర్వాత లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇలా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి బిర్యానీకి అయితే ఎలా కావాలో అలాగే కుక్ అయింది. రైస్ వేసుకునేటప్పుడు వాటర్ వేసుకునేది చూసి వేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే. మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ తక్కువ వేసి కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాట్లోనే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అకస్మాత్ మీరు సపరేట్ ఆయిల్ కాకుండా డీప్ ఫ్రై చేసుకొని ఉంటారు కదా ఆనియన్స్, ఆ ఆయిల్ ఉంటేనే వేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి కలిపేసుకొని ఈ మటన్ని అందులో వేసేసుకోవాలి. తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నాను నేనైతే. మీకు మామూలు మీరు ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు. చూడండి ఈ మటన్ ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోండి. ఆ మసాలా అంతా వేస్ట్ అవుతుంది అనేసి వాళ్ళు కొంచెం వాటర్ వేసి కలిపి అందులో వేసేసుకోవచ్చు. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత ఇది కుక్ అవుతుంటే బాగా కలిపేసుకొని ఇప్పుడు లిడ్ వేసేసుకోండి. ఉప్పు ఉందా లేదో కూడా చూసుకోండి. మళ్ళీ వేసుకోలేము లిడ్ పెట్టేసిన తర్వాత. ఇలా ప్రెస్ చేసి లాక్ చేస్తే టర్బో దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా లాక్ చేసి వదిలేసేయాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అది చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. మనకి తక్కువ ఆయిల్తోనే కుక్ అయ్యాయి అన్నమాట. మనం ఎక్కువ వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కుక్ చేసుకుంటాం కదా, అల్యూమినియం పాత్రలో అయినా స్టీల్ పాత్రలో అయినా. కానీ ఏఎంసీ పాట్లో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కుక్ చేసుకున్నాం. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. లోపల చూడండి ఆ ఎల్లో కలర్ అనేది ఎల్లోగానే ఉంది. ఒక్కొక్కసారి గ్రే కలర్ వచ్చేస్తుంది కదా, అలా రాదనమాట. అక్కడ మటన్ కుక్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వాడట్లేదు. కొంచెం పాలు తీసుకొని పసుపు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి కుక్ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇలాగే కూడా కర్రీ చేసుకోవచ్చు. మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కాబట్టి ఈ గ్రేవీ అంతా పక్కన పెట్టేసుకొని కుక్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా వాటర్ లేదు, కానీ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి. ఇదంతా గ్రేవీ లాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మూత తీసేసిన తర్వాత మీకు ఎక్కువ అనిపిస్తే ఒక ప్లేట్లోనో లేకపోతే ఏదైనా బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం గ్రేవీ ఉన్ని కింద, లేకుంటే మీకు కింద మాడిపోతుంది దమ్ చేసుకునేటప్పుడు. కొంచెం పీసెస్ అలాగే పెట్టుకొని కొంచెం గ్రేవీ పెట్టేసిన దానిపైన కుక్ చేసుకున్న రైస్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మనం ముందుగానే కలుపుకున్నాం కదా కలర్ కోసం పాలు ఆ పసుపు వేసి దానిపైన పీసెస్ వేసుకొని దానిపైన మళ్ళీ ఇలా లేయర్గా వేసేసుకోవచ్చు. పైన కూడా సేమ్ ప్రాసెస్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఈ గీ కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పైన ఈ పసుపు, పాలు, ఆ లిక్విడ్ కూడా ఇందులో పైన వేసి ఫుడ్ కలర్ వేసే బదులు ఇలా ట్రై చేయండి. హెల్తీగా మనం పిల్లలకి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అలాగే నెయ్యి కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ పైన కావాలనుకుంటే నిమ్మరసం కూడా పిండుకోండి. మనం ముందుగానే కుక్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ అక్కడక్కడ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంటే కింద మాడిపోతుంది, పైన బాగానే ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి. దమ్ చేసేసుకోండి. పైన వెయిట్ పెట్టాలి అట్లా ఏముండదు ఏఎంసీ పాట్లో. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి రెడీ అయిపోయింది వేడి వేడిగా మటన్ దమ్ బిర్యానీ. ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకొక పక్క బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చాలా బాగుంది. నాకైతే స్మెల్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. చూసారా ఏ ఫుడ్ కలర్ వాడకుండా తక్కువ ఆయిల్తో హెల్తీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అది మటన్ దమ్ బిర్యానీ. ఇదే బిర్యానీ బయట తెచ్చుకోవాలి అనేసి అనుకుంటే ఎంత మసాలా ఉంటుందో, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అంత హెల్తీ అనిపించదు నాకైతే మాత్రం. అందుకే ఇంట్లో పిల్లల కోసం హెల్తీగా ఇలా చేశాను అనమాట. పక్కనే కొంచెం కర్రీ వేసుకున్న, 2 ఎగ్స్, ఆనియన్స్, లెమన్ అలా పైన పిండుకొనేసి తింటూ ఉంటే సూపర్. ఫైనల్లీ ఇదండి మటన్ దమ్ బిర్యానీ, కర్రీ, ఆనియన్స్. చూడడానికి ఎలా ఉందో కదా,
చాలా అంత ఎక్కువ ఫుడ్ కలర్ అనిపించలేదు, చాలా బాగుంది నాకైతే మాత్రం. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సాఫ్ట్గా కుక్ అయింది. ముక్క అయితే మాత్రం చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే ఎక్కువ గట్టిగా ఉంది అనేసి అట్లా ఏమి ఉండదు. ఏంచ కుక్వేర్లో చాలా త్వరగా కుక్ చేసుకోవచ్చు మనం. ఒక 4-5 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. మటన్ అయినా లేదా పప్పు అయినా ఏదైనా లిడ్ పెట్టేసామనుకోండి 4-5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలోనే నేను చేసుకున్న. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ అసలు. మా పిల్లలు కూడా తినిపిద్దామని చెప్పేసి వేసుకొచ్చాను. చాలా బాగుందంట. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. దమ్ బిర్యానీ ఇలా హెల్తీగా మటన్ అయినా చికెన్ అయినా ఇలాగే చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్స్ వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. అందుకనేసే ఇంట్లోనే ఇలా పాలు పసుపు వేసి కలిపేసి పెట్టేస్తానమాట. నచ్చిందా మీకు? మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఎయిమ్స్ కుక్వేలో చేసుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా ఉంటుంది. తక్కువ ఆయిల్తో ఎక్కువ వంట చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. మరి మీకు? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి.